ఈరోజు ఒక దైవజనుడిగా చెప్తున్నాను, మీ ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని చెంత చేరటమే, దేవుని పాదాల దగ్గర చేరటమే. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడు ప్రతిరోజు మనకు నూతనమైన దినాన్ని ఇచ్చి మనల్ని బలపరుచుకుంటూ వస్తున్నాడు. మన దేవునికి ఎంతో కృతజ్ఞతలు. మీరు అనేక మంది ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. మీరు ఏమై ఉన్నారో అది దేవుని కృపే మాత్రమే ఉంది. ఆ కృపకు మనం ఎంతైనా రుణస్థలం. దేవుని బిడ్డలారా, ఆ కృపను బట్టి దేవుడు మీ శత్రువులను లయపరచబోతున్నాడు. అది ఏ రూపంలో శత్రువులు వచ్చినా అవి పారదోలపోతున్నాయి. మీ నీతి, మీ యథార్థత, మీ నమ్మకత్వం ఒకరోజు ప్రూవ్ కాబోతున్నాయి. దేవుడు మనం ఆశీర్వదించి హెచ్చించబోతున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 30వ వచనంలో ఆయన పాతాళ యొద్దకు రాబడిన వాళ్ళందరూ స్వస్థత పొందుకున్నారంట. అయితే ఆయన పాదాల దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కేవలం స్వస్థత మాత్రమే లభిస్తుందా అని అడిగితే, దేవుని బిడ్డలారా, స్వస్థత మాత్రం కాదు. వాళ్ళు రోగులు వచ్చారు కాబట్టి వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. మీరు ఏ సమస్యలతో, ఏ పోరాటంలో, ఏ శోధనలో ఉన్నా మీరు యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళగలిగితే మీ సమస్యలు ఖచ్చితంగా తొలగించబడతాయి. ఒక అతను మంచిగా చదువుకున్నాడు, ఉద్యోగం కావాలని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఇంకా మనుషులు పట్టుకున్నాడు. దేవుని బిడ్డే మనుషులు పట్టుకున్నాడు. వాళ్ళు రికమెండేషన్, వీళ్ళు రికమెండేషన్స్ వెతికాడు, వర్కౌట్ అవ్వాల. తర్వాత ఎవరో చెప్పారంట, నీ ఇప్పుడు డబ్బులు లేకుండా ఉద్యోగం ఎక్కడ వస్తే నువ్వు డబ్బు ఇస్తే మీకు ఉద్యోగం ఇప్పిస్తామని. సో అతను ఏం చేశాడంటే డబ్బు ఖర్చు పెట్టి ఉద్యోగం రప్పించాలనుకున్నాడు. అదే అవలా. తర్వాత ఇంకొక అతను, ఊర్లో ఉన్న పెద్ద మనిషి, నేను ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి డైలీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళటం అంట. మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తామని కొన్ని రోజులు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తామని కొన్ని రోజులు, ఇలాగా తన రోజంతా వృధా చేసుకున్నాడు. దగ్గర సంవత్సరం పైగా వృధా అయిపోయింది. ఆ తర్వాత ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఈ కథ అంతా చెప్తున్నాడు. నేనన్నాను కదా, ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి లేదా ఆ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చోవటానికి బదులుగా నువ్వు దేవుని పదల దగ్గర కూర్చుంటే ఎప్పుడో నీ పని అవును కదా అని నేను చెప్పాను. ఏమండి, నేను చెప్పడంలో ఏమన్నా రాంగ్ ఉందా చెప్పండి. ఎందుకంటే ఇతను అంటున్నాడు, నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఒకరోజు మా ఊర్లో లేరు అంటున్నారు, ఒకరోజు మా తర్వాత రమ్మంటున్నారు, ఇప్పుడేమో బిజీగా ఉంటున్నారు, ఒకరోజు మా కారు ఎక్కి నువ్వు సాయంత్రం రా అంటున్నారు, సాయంత్రం ఇప్పుడు రెస్ట్లో ఉన్నాను అంటున్నారు, ఇలాగ తిప్పేస్తారు అంటున్నాడు. దేవుని పదాల దగ్గరికి వెళ్తే ఈ మాట అంటాడంటారా? నేను ఊరు వెళ్తున్నాను, నేను బిజీగా ఉన్నాను, నీ మాట వినను, నేను తర్వాత రా అంటాడా? లేదు. బైబిల్లో మీరు చూస్తే విని వెంటనే దేవుడు తన అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని జరిగించుకుంటా వెళ్ళినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు ఒక దైవజనుడిగా చెప్తున్నాను, మీ ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని చెంత చేరటమే, దేవుని పాదాల దగ్గర చేరటమే. అయితే దేవుని పాదాలు అంటున్నాను కదా, అసలు దేవుని పాదాలు అంటే ఏంటి? దేవుని పాదాలు అనేది దేని చూచేస్తున్నాయి? దేవుని బిడ్డలారా, మరియా జీవితంలో దేవుని పాదాల యొక్క అనుభవం ఏంటో క్లుప్తంగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అంటే యేసు తల్లి మరియా కాదు, మార్తా సహోదరైన మరియా. మొదటిగా ఆమె యేసుప్రభు పాదాల దగ్గర కనబడిన సందర్భం ఏదంటే లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వచనాల్లో కనబడుతుంది. ఇక్కడ ఆమె ఏం చేస్తుందంటే యేసు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుంది. అంటే యేసు పాదాల దగ్గర కూర్చోవటం అంటే ఏంటి అర్థం అండి? ఆయన పాదాల దగ్గర ఉండటం నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే రెండోసారి యేసు పాదాల దగ్గర కనపడినప్పుడు ఆమె దేవుని బిడ్డలారా మొరపెడతా ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ఈ లాజరు చనిపోయిన తర్వాత యేసు లాజరు సమాధికి వస్తున్నాడని విని ఆయన పాదాల యొద్ద సాగిలపడి, ప్రభా
నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోకుండా ఉండను కాదా అంటుంది యోహాను సువార్త 11:32. అంటే యేసు పాదాల దగ్గర ఉండటం అంటే ప్రార్థన చేయటం, మొరపెట్టడం, దేవుని సన్నిధిలో మరి కనిపెట్టి ప్రార్థన చేయటం. తెల్లవారు లేవగానే ప్రార్థన చేయాలి. మీరు 1 గంటైనా రోజుకి ప్రార్థన చేసేవారైనా మీరు ఎక్కడ బిజీ అయిపోతానంటున్నారు. దేవుని బిడ్డలారా, ప్రార్థన విషయంలో బిజీ అని చెప్పేవాడు నిశ్చయంగా నష్టపోతాడు. మూడవదిగా మనం చూస్తే ఆమె మరలా యేసు పాదాల దగ్గర కనపడుతుంది. యోహాను సువార్త 12 మొదటి 3 వచనాలు చదివితే ఈసారి యేసు ప్రభు తలకు అత్తరపోస్తుంది, ఆయన పాదాలకు అత్తరపోస్తుంది. అత్తరపోయటం అనేది ఆరాధనకి గుర్తు. సో దేవుని పాదాలంటే అర్థం ఏంటంటే దేవుని ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఆరాధించుటే దేవుని చెంత గడపటం అనేది. ఈ అనుభవం మీ అందరికి దేవుడు దయచేయన కాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ పాదాల యొద్ద ఉండే కృప దయచేయమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మతో నింపుమని అడుగుతున్నాను. నీ వెలుగుతో నింపుమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడు ఆశీర్వదించండి, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం జకరియా గ్రంథం 9:12. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.